మా ఏజ్లో ఏం చేయాలో ఆయన ఆ ఏజ్లో చేస్తున్నారు. సో ఎక్కువ మాట్లాడకూడదు, డిస్టర్బ్ చేస్తుంది. ఇలానే జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ గారిని కూడా స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ రోషన్ గారు. సో రోషన్ గారి నుంచి స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన ఫోటోతో స్టాంప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి నిర్మలా కాంగన్ మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ చాలూరి గారు నాలుగు చేతగా అసలుకి స్టాంప్స్ని రిలీజ్ చేసి అందించారు. నాగార్జున గారి బర్త్డే సందర్భంగా స్టాంప్ విడుదల చేయడానికి కోఆపరేట్ చేసిన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి హాస్టల్ థ్యాంక్స్. అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ సర్వేశ్వరరావు గారు. మన రవీందర్ రెడ్డి గారికి అందజేయవలసిందిగా అర్చనను కోరుతున్నాం. ఆల్ ఇండియా నాగార్జున ఫ్యాన్స్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు విడుదల చేయడం. ఇదంతా నాకు ఇంకా ఒక డ్రీమ్ లాగే ఉంది. నాగ్ సార్ పాట పాడడం, నేను అడిగాను ఒకసారి నాగ్ సార్ని, ఇలాగ సార్ మీరు పాడితే బాగుంటుంది, మీ వాయిస్లో చాలా బాగుంటుంది సార్ అని చెప్పి అడిగాను. అండ్ ఫస్ట్ ఏమో బాగుంటుందా పర్లేదా అన్నారు. బట్ నా కోసం ఆయన ఒక రోజు ఆయన క్యాలెండర్లో ఫ్రీగా పెట్టుకొని స్టూడియోకి వచ్చి ఆ ఫుల్ డే ఆయన ఉండి అంత డెడికేటెడ్గా పాడారు. నేను ఎన్ని టేక్స్ అడిగినా కానీ అన్ని టేక్స్ ఆయన ఓపిక్గా ఆ పర్ఫెక్షన్ కోసం అంత ఓపిక్గా ఆయన పాడి ఆ తర్వాత ఆ సాంగ్ని షూట్ చేసి ఇంత బాగా ఈరోజు మీ అందరికీ ఆయన ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఆయన బర్త్డే రోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెకండ్ ఫిల్మే నాగార్జున గారితో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయన అదృష్టం అది నేను చెప్పలేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్ సార్. అండ్ వన్స్ మోర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఉంటారు హ్యాపీగా, అబ్బా ఇంత తక్కువ టైంలోనే ఏం సాధించారు మా కొడుకు అనేసి. మరి నాన్నగారికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు, స్టిల్ ఆయన ఇంకా ఆ క్రేజ్తోనే అలా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా? చాలా సంతోషంగా ఉందండి. ఇవాళ నాన్నగారు పుట్టినరోజు మీద ఈ స్టాంప్ రిలీజ్ చేస్తున్నాము. ఈ స్టాంప్ చూస్తూ ఉంటే ఇట్ ట్రూలీ డిఫైన్స్ ఆయన అచీవ్మెంట్స్ ఏంటో. శివ గీతాంజలి టైంలో ఒక ట్రెండ్ సెట్ చేశారు. దాని తర్వాత నిన్నే పెళ్ళాడతా, ఈ రీసెంట్ టైమ్స్లో మనం, సోగ్గాడే, ఎంఈకే, ఈ పాట పాడటం, ఊపిరి, ఆయనే మళ్ళీ ఇంకో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. మేము మా ఏజ్లో ఏం చేయాలో ఆయన ఆ ఏజ్లో చేస్తున్నారు. సో ఇట్ ట్రూలీ షోస్ ఏజ్ అనేది ఒక నంబరే, మన మైండ్ ఓపెన్గా ఉంటే ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు అని. ఈజ్ ట్రూలీ మా ఇన్స్పిరేషన్ అండి. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ నాన్నగారు కంటిన్యూ చేసి దానివల్లే మేము ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. సో అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, సపోర్ట్ చేసినందుకు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ మన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లైక్ టు wish Nirmala Convent team all the very very best, and Roshan too for the super hit song. And GK garu, thank you very much for this initiative auntie. Thank you. ఒక బర్త్డే రోజు స్టాంప్ రిలీజ్ అవ్వడం అందరికీ జరగదు. సో నాన్నగారు అదృష్టం అది, అండ్ మన అదృష్టం ఆయన లైఫ్లో ఉన్నామని.
నాకు రోషన్ చిన్నప్పటి నుంచి తెలుసు యాక్చువల్లీ. ఇంటర్ టైంలో నాకు పరిచయం కామన్ ఫ్రెండ్స్ ద్వారా. ఇంకా సడన్గా వాళ్ళు చూస్తే నాన్న చేత సాంగ్ పాడించేశాడు. సో కంగ్రాట్స్ రోషన్, నా గ్రేట్ స్టార్ట్. ఇవాళ అక్కినేని అభిమానుల తరపున జీకే గారిని, జూనియర్ జీకే గారిని ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేందుకు థ్యాంక్ చేయాలి. ఈ స్టాంప్ అప్లికేషన్ కూడా ఆయనే పంపించారు జీకే గారు. సో అందరికీ ఆయన పేరు. నాన్నగారు ఉన్న ఫామ్లో మనం ఎక్కువ మాట్లాడకూడదు, దిష్టి తగిలేస్తుంది. సో ఇలానే జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆయన మా అందరి ఇన్స్పిరేషన్. మేము ఎంతో నేర్చుకోవాలి. చేయని చెప్పినట్టు మేము చేయాల్సిన పనులు ఆయన చేసేస్తున్నారు. సో జస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుని కంగ్రాట్స్ చెప్పాను. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. సో ఇక ఈరోజు నాగార్జున ఇచ్చేసినావు మీ అందరికి కూడా థ్యాంక్స్ లాట్. సో స్పెషల్గా నాగార్జున గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ పిచ్చి ముదిరింది. నటి కుమార్ అనే పిచ్చికొక్క పిచ్చి ముదిరింది. ఆ పిచ్చికి ట్రీట్మెంట్ చేద్దామనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నటి కుమార్ అనేవాడిని అంటే ఎలక్ట్రానిక్ మీడియానే తీస్తున్నారు. ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో యాక్ట్ చేయబోతున్నారని న్యూస్ వచ్చింది.